హలో ఎవ్రీవన్. పెసరపప్పు పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దామా? హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు 2 డ్రాప్స్ ఆయిల్ వేసి అరగంట నానిన తర్వాత స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికేస్తుంది. పక్కన ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేశాను. అవి ఫ్రై అయిన తర్వాత చిన్నుల్లిపాయలు సన్నగా కట్ చేసేసి కరివేపాకు వేశాను. అవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసి 2 టీ స్పూను సాల్ట్ వేసేసి మూత పెట్టాను. పక్కన పప్పు ఉడికింది. పప్పును ఎనిపేసి పాలకూర సన్నగా కట్ చేసి పెట్టాను. టమాటా మగ్గింది. పాలకూర కట్ చేసుకున్నా కదా ఒక బౌల్ నిండా అదైతే వేసాను. పాలకూర లైట్గా మగ్గిన తర్వాత పప్పు వేసేసి పప్పును కూడా కొంచెం ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసుకొని వేసుకోవాలి. కారం సరిపోలేదు, హాఫ్ టీ స్పూన్ వేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే పప్పు అయితే చాలా అంటే చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.